తెలంగాణలో వరంగల్ ఒక మహాజ్ఞాన భూమి. మంతెనలో మహదేవ్ భట్టను ఉండేవాడు, మహాబ్రహ్మవేత్త. బ్రహ్మవేత్తలు మహాభక్తులు తెలంగాణలో ఉన్నారు. కాబట్టే ఇప్పటికీ తెలంగాణలో భక్తి, విశ్వాసం, అనుకూలత, సౌమ్య స్వభావం వాళ్లకు పెట్టింది పేరు. ఎందుకని? జ్ఞానులు, యోగులు, మహానుభావులు తిరిగిన చోట్లివి. ఆయనకు శిష్యుడు ఉన్నాడు. శిష్యుడికి అజ్ఞానం ఉంది. అజ్ఞానం అంటే ఏం లేదు, దేవుడంటే భక్తి ఎక్కువ. దేవుడంటే భక్తి కూడా అజ్ఞానంలోకి పోతుంది వెళ్ళగా వెళ్ళగా. ఎట్లా? ఈ మూర్తే దేవుడు, మా ఇంట్లో ఉన్న విగ్రహమే దేవుడు, మీ ఇంట్లో ఉన్నవాడు కాడు. భక్త సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకడు ధనుర్మాస ఉత్సవం చేస్తాడు, ఒకడు వసంత నవరాత్రి ఉత్సవం చేస్తాడు. ధనుర్మాసంలో ఏముందంటాడు వీడు, వసంతంలో ఏముందంటాడు వాడు. మూడో పార్టీ వాడు వస్తాడు, చందా ఇస్తే దేవీ నవరాత్రాలకు ఇవ్వాలయ్యా అంటాడు. కోరి తస్సదియ్య. కాబట్టి ఇది భక్త్యా కాదు, వికారం. భేద బుద్ధి ఎక్కడ ఉందో అది అజ్ఞానం అండి, ఎప్పుడైనా అంతే. సర్వము పరమేశ్వరుడు అనుకోవాలి. అది లింగం కాదు, చతుర్భుజ శంఖచక్రాలు కావు, చిహ్నాలు కావు. సర్వవ్యాపకమైన సత్యజ్ఞానానంద విలక్షణమైన పరబ్రహ్మతత్వం గాలిలో ఉంది, భూమిలో ఉంది, ఆకాశంలో ఉంది. సర్వము ఆయన యందున్నది. శిష్యుడికి శివుడంటే భక్తి ఎక్కువ, లింగం అంటే పడి చచ్చేవాడు. వీడికి అజ్ఞానం పోగొట్టాలని గురువుగారు శిష్యుడిని తీసుకెళ్ళి ఒక శివాలయంలోకి పట్టుకెళ్ళాడు. సరే, గురువుగారు వెళ్ళాడు, శిష్యుడు వెళ్ళాడు. మండపంలో పడుకోవచ్చుగా, గర్భాలయంలో పడుకున్నాడు పోయి. ఈయన చూడండి, కొంచెంసేపు నిద్రపోతారా అన్నాడు. నువ్వు డిస్టర్బ్ చేయబోకు, నిద్రపోతా. సరే అన్నాడు. గురుభక్తి చాలా గొప్పది వీడికి. ఆ పడుకోను ఆ కాళ్ళు రెండూ తీసి శివలింగం మీద పెట్టాడు గురువుగారు. గురువుగారు శివలింగం మీద పెట్టాడు. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం అని నిద్రలో పాపం తెలియదు. ఆ రెండు కాళ్ళు తీసి యువతలు జరిపాడు. దాని కిందో శివలింగం. 8 దిక్కులు తిప్పాడు, 8 శివలింగాలు కనపడ్డాయి. గురువుగారు లేచాడు. ఏమిట్రా, నన్నే చల్ల చేసినట్టు చేస్తున్నావు? పడుకుంటారా సుఖంగా, విగ్రహం చెయ్యబోకురా అంటే అడు తిప్పి ఇడు తిప్పి కాళ్ళన్నీ చొప్పగట్లా తిప్పుతున్నావు, బుద్ధి లేదు దౌర్భాగ్యుడా అన్నాడు. స్వామి క్షమించండి, మీ కాళ్ళు శివలింగం మీదనా? శివలింగం లేని చోటెక్కడుందిరా పిచ్చివాడా, అంతా లింగడేరా. చూశారా? సర్వం విష్ణుమయం జగతు, సమస్త జగత్తు విష్ణువే. విష్ణు భక్తుడు లేచాడు. ఏమండో చూశారా? అంతా విష్ణుమయం ఉన్నారు. శివుడి పేరైనా వచ్చిందేమో, వాడికి ఎంత పప్పన్నం తిన్నంత ఆనందంగా ఉంది. శ్లోకం అంతా వెళ్ళలేదేనరా? సర్వం విష్ణుమయం జగతు తథా శివమయో విష్ణు. విష్ణువంతా శివుడేరా అన్నాడు. చచ్చిపోయినాడు. భేద బుద్ధి రహితంగా నిర్మలమైన స్వభావంతో ఎప్పుడు జీవుడు పరిపూర్ణ స్వస్వరూప ఆనందాన్ని అనుసంధానం చేస్తాడో వాడు పరబ్రహ్మే. వాడు బ్రహ్మవేత్త. వాడికి ప్రారంభ